15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది రాణ్యారావు. రాణ్యారావుకి 14 రోజుల డిమాండ్ విధించింది బెంగళూరు కోర్టు. విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా బెంగళూరుకి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. రాణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. 15 రోజుల్లో 4 సార్లు బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లొచ్చినట్టుగా గుర్తించింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఒక్కోసారి 7 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చింది రాణ్యారావు. రాణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వెనుక పలువురు పెద్దల పాత్ర ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ప్రతిసారి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ సెక్యూరిటీతో ఇంటికి వెళ్లింది రాణ్యారావు. పైగా తాను డీజీపీ కూతురునని చెప్తూ తనిఖీల నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కి ఆమె సవతి తండ్రి అయిన సీనియర్ ఐపీఎస్ అధికారికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. సీనియర్ ఐపీఎస్ అయిన రాణ్యారావు సవతి తండ్రి ప్రస్తుతం కర్ణాటక హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది.